హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్అవుట్ విత్ హన్షి. ఇట్స్ ఫ్రైడే మార్నింగ్ అరౌండ్ 11:30 అవుతుంది టైం అయితే. ఐ నో చాలా రోజులు అయిపోయింది వీడియో పోస్ట్ చేసి. చాలా రోజులు అంటే లాస్ట్ వీడియో పోస్ట్ చేసి 4-5 days అయింది. సో ఐఎమ్ బ్యాక్ అగెయిన్. సో రెగ్యులర్గా ఇప్పటి నుంచి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఓకే, అండ్ ఎందుకు పోస్ట్ చేయలేదు ఇన్ని రోజులు అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానమాట. కమింగ్ బ్యాక్ టు ద వర్క్ హియర్. ఈరోజు లిక్షితాని స్కూల్కి పంపించేసిన తర్వాత, మోహన్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత, సో నేను కాసేపు లాగిన్ అయ్యి వర్క్ చేసుకున్న తర్వాత ఐ వాంటెడ్ టు టేక్ ఎ బ్రేక్ ఫ్రమ్ ద వర్క్. ఇంట్లో కొన్ని పనులు చేసుకోవడానికి అండ్ ఆల్సో కొంచెం మైండ్ని రిలాక్స్ చేసుకుని నా టు డూ లిస్ట్ కూడా రాసుకుందామని చెప్పి డిసైడ్ అయ్యాను అనమాట. సో నౌ ద టైమ్ ఈజ్ అరౌండ్ 11:30 అవుతుంది. సో ఫస్ట్లీ ఐ డిసైడెడ్ టు మేక్ సమ్ బ్లూ టీ ఫర్ మై సెల్ఫ్. సో ఇది బ్లూ టీ మరిగేలోపు డైనింగ్ ఏరియాకి వచ్చేసాను అనమాట. క్రిస్మస్ ఈజ్ అరౌండ్ ద కార్నర్ అండ్ నాకు ఇంటిని డెకరేట్ చేసుకోవడం చాలా ఇష్టం. సో క్రిస్మస్ మీ పండగ కాదు కదా, అయినా మీరు సెలబ్రేట్ చేసుకుంటారా అంటే నో, సెలబ్రేట్ అనేది పర్టికులర్గా చేసుకోము. బట్ ఎస్, ఆ రోజు నేను చర్చ్కి వెళ్తాను. ఎందుకు వెళ్తాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. స్టే ట్యూన్డ్ ఫర్ దట్. అది ఒక సెంటిమెంట్ లాగా అయిపోయింది అనమాట. ఎనీవే, సో నాకు క్రిస్మస్కి ఇంటిని కూడా డెకరేట్ చేయడం చాలా ఇష్టం. సో ఇప్పటి నుంచి కొంచెం కొంచెంగా చేంజ్ చేస్తూ వస్తే, డెకరేట్ చేయడం స్టార్ట్ చేస్తూ వస్తే క్రిస్మస్ టైంకి ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా అని చెప్పి. అండ్ ఈ టేబుల్ రన్నర్ నేను నెక్స్ట్ ఏషియా నుంచి తీసుకున్నాను. వన్ ఆఫ్ ద బెస్ట్ వన్ ఐ కుడ్ సే. దీని మీద పైన్ ట్రీస్ వచ్చినాయి ప్రింటెడ్, అండ్ దాని మీద ఎంబ్రాయిడరీ లాగా ఈ పూసలతో చేశారనమాట, చిన్న చిన్న క్రిస్టల్ పూసలతో. చాలా బాగుండింది. సో చూడగానే ఎలిగెంట్ లుక్ వచ్చిందనమాట డైనింగ్ ఏరియాకి, అండ్ ఆల్సో ఫెస్టివ్ టచ్. ఓకే, నౌ ద న్యూ అండ్ రీసెంట్ ఎడిషన్ ఇన్ మై కిచెన్, క్రాకరీలో స్పెషల్గా ఈ క్యూట్ లిటిల్ కప్స్ పింక్ కలర్లో ఉండి దీని లోపల హార్ట్ షేప్ వచ్చి ఎంత అడారబుల్గా ఉన్నాయో ఐ కుడ్ నాట్ సే. ఇది నా మోస్ట్ ఫేవరెట్ అయిపోయింది అనమాట. గెస్ట్లకి ఎవరైనా సర్వ్ చేస్తే వన్స్ కాఫీయో టీయో ఇందులో అయిపోయిన తర్వాత దే విల్ రియలీ బీ సర్ప్రైజ్ టు సీ ద హార్ట్ ఇన్సైడ్ ద కప్ కదా. నాకైతే సూపర్గా నచ్చేసింది అనమాట ఈ కప్. అండ్ ఇది వచ్చేసి 450 ml కెపాసిటీ ఉంటుంది అండ్ బోరోసిలికేట్తో చేస్తారనమాట. పర్ఫెక్ట్ ఫర్ హాట్ అండ్ కోల్డ్ డ్రింక్స్ యాజ్ వెల్. నా బ్లూ హార్ట్ కనిపిస్తుంది ఆ కప్ లోపల. ఓకే, ఎనీవే, బ్లూ టీ వల్ల చాలామంది అడిగారు అసలు బ్లూ టీ ఎలా చేసుకుంటారంటే ఇదేం లేదు, మన శంకు పుష్పాలని వాటర్లో వేసి మరిగించడం అనమాట. సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే యాంగ్జైటీ ఎక్కువ ఉంటే అది తగ్గిస్తుంది, అండ్ ఆల్సో స్కిన్లో కూడా మంచి గ్లో ఇస్తుంది అనమాట రెగ్యులర్గా తీసుకుంటే. అండ్ ఇది ఎవరైనా గెస్ట్ వచ్చినా ఫ్యాన్సీగా బ్లూ కలర్ డ్రింక్స్ ఆర్ షార్ట్స్ని సర్వ్ చేయడానికి కూడా బాగుంటుంది. ఎనీవే, సో నేను ఇక్కడ నా టు డూ లిస్ట్ రాసుకుంటున్నాను స్పెషల్గా ఆఫీస్ వర్క్ది. ఎందుకంటే నవంబర్ ఈజ్ అ పీక్ ఫర్ అస్ అనమాట. డిసెంబర్లో మోస్ట్లీ నాకు హాలిడే సీజన్ ఉంటుంది కాబట్టి వర్క్ తక్కువ ఉంటుంది, హాలిడేస్ కూడా ఎక్కువ ఉంటాయి. అండ్ నవంబర్లో నా టార్గెట్ అచీవ్ చేయడం ఈజ్ రియలీ రియలీ ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు ఐఎమ్ ఆల్సో రైటింగ్ డౌన్ ఆన్ కంటెంట్ క్రియేషన్. సో ఈ మంత్ కొంచెం స్లో డౌన్ అయ్యాను కాబట్టి, సో నెక్స్ట్ మంత్ నుంచి అలా ఉండకూడదంటే నేను ఈ మంత్ నుంచే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఎలా కంటెంట్ చేయాలి, దేని మీద చేయాలి, ఏంటి, ఎప్పుడు షూట్ చేసుకుని ఎప్పుడు ఎడిట్ చేయాలి అనేది. సో ఇలా కొంచెం ప్రీ ప్లాన్డ్గా ఉంటే నేను కొంచెం రిలాక్స్డ్గా ఉండి కంటెంట్ కూడా కొంచెం బెటర్గా చేయగలుగుతాను అనమాట.
ఓకే, ఆల్మోస్ట్ ద లంచ్ టైమ్ అరౌండ్ 1 అవుతుంది టైమ్. సో వాంటెడ్ టు మేక్ సమ్ క్విక్ అండ్ ఈజీ రెసిపీ ఫర్ మై సెల్ఫ్ ఫర్ లంచ్ అనమాట. సో అత్తమ్మ లేరు ఫర్ నెక్స్ట్ 10 to 15 days. సో నేనే చెఫ్ని ఇంట్లో. సో ఐ హ్యావ్ టు డీల్ విత్ మెనీ థింగ్స్. ఓకే, ఫస్ట్లీ లెట్స్ టాక్ అబౌట్ దీస్ 2 బౌల్స్, మిక్సింగ్ బౌల్స్ అనమాట, సెరామిక్ వివి. సెట్ ఆఫ్ 2 వచ్చాయి. ఒక లార్జ్ వన్ అండ్ ఒకటి దానికంటే కొంచెం చిన్నదనమాట. బట్ బోత్ ఆర్ వెరీ మచ్ గుడ్ ఇన్ సైజ్. స్పెషల్గా మనం గోధుమ పిండి కలుపుకోవడానికి కానీ, పులిహోర కలుపుకోవడానికి కానీ, ఇలాంటి వాటికి ఫ్యాన్సీగా ఉంటాయి అండ్ ఆల్సో చెయ్యి తిరుగుతాయి అనమాట దాని లోపల. అండ్ ఆల్సో ఇవి డిష్ వాషర్ సేఫ్, మైక్రో ఓవ్ సేఫ్ కూడా, బేకింగ్ కూడా చేసుకోవచ్చు దీనిలో. ఓకే, ఫర్ ద లంచ్ టుడే నేను టొమాటో పన్నీర్ చేద్దాం అనుకుంటున్నా అండ్ ఆల్సో ఒక రోటీ తిందామని చెప్పి డిసైడ్ అయ్యాను అనమాట. రైస్ కొంచెం తక్కువ ఉండింది అండ్ ఐ వాజ్ ఆల్సో క్రేవింగ్ ఫర్ రోటీ. సో దానికోసం గోధుమ పిండి కొంచెం ఎక్కువే కలుపుతున్నాను. ఈవినింగ్కి మళ్ళీ కలపాల్సిన అవసరం ఉండదు అని చెప్పి డిన్నర్కి కూడా ఇదే అయిపోతుంది. మళ్ళీ కిచెన్లో ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి. అండ్ నేను యూస్ చేసే ఐటమ్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ప్లీజ్ గో చెక్ ఇట్ అవుట్. అండ్ గోధుమ పిండి కలపడం పెద్ద టాస్క్ కదా, నేనైతే ఈ పనులు అస్సలు చేయను అనమాట. ఇంకా అత్తమ్మ లేకపోతే అదొక ఫీలింగ్ ఉంటుంది నాకు. గోధుమ పిండి తడపాలన్నా, కూరగాయలు కొయ్యాలన్నా ఐ ఫీల్ సో హెక్టిక్ అసలు ఈ పనుల్లో. స్పెషల్గా ఎందుకో తెలీదు, నాకు అసలు నచ్చదు. అసలు ఇంతకుముందు నాకు కలపడం కూడా వచ్చేది కాదనమాట. బట్ ఇలా అత్తమ్మ రీసెంట్ టైమ్స్లో ఊరు వెళ్ళినప్పుడు చపాతీ తినాలనిపిస్తే చేసుకుని తినడము అలా నేను నేర్చుకున్నా. ఇప్పటికీ టిల్ టుడే ఐ కాంట్ రియలీ మేక్ అ గుడ్ చపాతీ అనమాట. ఎనీవే, కమింగ్ బ్యాక్, అండ్ ఇది ఇంకొక న్యూ ఎడిషన్. సో ఇది ఒక వుడెన్ ప్లాటర్ అనమాట. నేను దీన్ని చాపింగ్ బోర్డ్గా కూడా యూజ్ చేస్తున్నాను బికాస్ దిస్ ఈజ్ సో క్యూట్ అండ్ ఎస్థెటిక్ కదా. నాకైతే బాగా నచ్చింది దాని షేప్ అండ్ సైజ్ వైజ్, వెయిట్ వైజ్ కూడా పర్ఫెక్ట్గా ఉందన్నమాట. చిన్నగా ఇట్లా పన్నీర్ కానీ, టొమాటోస్ కానీ, చిన్నగా వెజిటబుల్స్ కట్ చేసుకోవడానికి హెవీగా లేకుండా చాలా బాగుంది. బట్ అపార్ట్ ఫ్రమ్ చాపింగ్ యూ కెన్ యాక్చువల్లీ యూజ్ దిస్ యాజ్ అన్ ప్లాటర్. దీని మెయిన్ పర్పసే అది. బట్ నేను దీన్ని చాపింగ్ బోర్డ్ లాగా యూజ్ చేస్తున్నా బికాస్ ఐ లవ్డ్ దిస్ వే. ఎనీవే, అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ సిరామిక్ కడాయి అనమాట. మీలో చాలామంది సిరామిక్ గురించి అడుగుతూ ఉంటారు, వెదర్ యూ కెన్ యూజ్ దిస్ ఆర్ నాట్, అది ఇదని చెప్పి. దిస్ ఈజ్ 100% సేఫ్ అండ్ యూ కెన్ డెఫినెట్లీ యూజ్ ఇట్. దీనిలో చాలా సేపు వేడిగా ఉంటుంది ఫుడ్ అండ్ క్విక్ అండ్ ఈజీగా అయిపోతుంది అనమాట. అడుగు అంటుకోవడం, మాడడం ఇట్లాంటివి ఏమీ ఇందులో ఉండవు. ఓకే, కమింగ్ టు ద రెసిపీ. ఫస్ట్ అయితే నేను కొంచెం మస్టర్డ్ ఆయిల్ యాడ్ చేసి బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులో టొమాటోస్, గార్లిక్ క్లోవ్స్ వేసాను అనమాట. అది బాగా మగ్గిన తర్వాత దాన్ని బాగా స్మాష్ చేస్తాను. అండ్ ఈలోపు పన్నీర్ కట్ చేసుకుంటున్నా. ఐఎమ్ యూజింగ్ జస్ట్ హాఫ్ ఆఫ్ ద పన్నీర్, ఎందుకంటే నేను ఒక్కదాన్నే కాబట్టి. పన్నీర్ని కొంచెం కోల్డ్ వాటర్లో వేస్తే అది చాలా మెత్తగా స్మూత్గా బాగుంటుంది. అండ్ రిమైనింగ్ పన్నీర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒక బాక్స్లో వేసి వాటర్లో పెడితే లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అనమాట. ఒకళ్ళు ఎవరో కమెంట్స్ చదివినట్టు గుర్తు నాకు, మిగిలిన పన్నీర్ని ఖచ్చితంగా వాటర్లో వేసి పెట్టాలా అని చెప్పి. ఖచ్చితంగా పెట్టాలి అని ఏం లేదు, బట్ వాటర్లో వేసి పెడితే ఏంటంటే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది అండ్ లాంగ్ లాస్టింగ్ కూడా ఉంటుంది. ఓకే, వన్స్ టొమాటోస్ బాగా స్మాష్ అయిన తర్వాత, లైక్ మగ్గిపోయిన తర్వాత అందులో కొంచెం ఉప్పు, కారం, పసుపు అకార్డింగ్ టు యువర్ టేస్ట్ నేను యాడ్ చేస్తాను అనమాట. ఇందులో ఎటువంటి మసాలాస్ వేయాల్సిన అవసరం లేదు, లైక్ గరం మసాలా అది ఇది, బట్ అది ఆప్షనల్. మీకు ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా వేసుకోవచ్చు. బట్ యూ నో వాట్ మసాలా ఐ యూస్. నేను కొంచెం ఎండ్లో మ్యాగీ మసాలా వేస్తానమాట. ఎస్, కొంచెం పన్నీర్ కూడా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ అండ్ పన్నీర్ కలిపి కొంచెం వాటర్ వేసి మగ్గపెట్టేస్తాను. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఆనియన్స్ వేయడం ఏంటి అని అంటే, టొమాటోస్ ఒక్కొక్కసారి మగ్గుతాయి, మగ్గకపోవు, బట్ ఆనియన్స్ వెంటనే మగ్గిపోతాయి అనమాట. సో అది ఏదో పచ్చిగా ఉండిపోతాయి, వాసన వస్తుందని అట్లా ఏమి ఉండదు. ఒకసారి ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎంత రోటీ, కర్రీ, ఏ వెరైటీస్ అన్నా ఉండనివ్వండి, సౌత్ ఇండియన్ సోల్ ఆల్వేస్ క్రేవ్ ఫర్ రైస్ కదా. సో నాకు ఒక పూట అట్లీస్ట్ ఒక కప్ ఆఫ్ రైస్ అన్న తినాలన్నమాట, లేకపోతే తిన్నట్టు అనిపించదు. ఎనీవేస్, లెట్స్ టాక్ అబౌట్ దిస్ బౌల్స్ నౌ. ఇవి సేజ్ గ్రీన్ కలర్లో ఉన్నాయన్నమాట అండ్ సెట్ ఆఫ్ 2 వస్తాయి. ఇవి కూడా పాస్తా కానీ, సూప్స్ కానీ, రైస్ బౌల్స్ సర్వ్ చేసుకోవడానికి సూపర్గా ఉంటుంది. దే ఆర్ లైక్ సో క్లాసీ అండ్ ఎలిగెంట్. అండ్ కర్డ్ రైస్కి నేను ఎప్పుడైనా సరే కొంచెం కర్డ్ ఎక్కువ వేసుకుని రైస్ చాలా అంటే చాలా తక్కువ వేసుకుంటాను అనమాట. సో కర్డ్ ఈజ్ ఆల్సో గుడ్ ఫర్ యువర్ హెల్త్. ఇట్ హ్యాస్
ప్రోబయోటిక్స్ ఇన్ ఇట్, నాకు తెలిసినంత మటుకు. మిగిలిన బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి, కానీ నేను ఇప్పుడు రీడౌట్ చేయలేను, నాకు యాక్చువల్గా గుర్తు కూడా లేదు. సో కర్డ్ రైస్లో కొంచెం సాల్ట్ వేసుకుని, కర్డ్ ఎక్కువ వేసుకుని, రైస్ తక్కువ వేసుకుని మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నా. అండ్ ఈ లోపు కూర కూడా ఉడికిపోయింది. సో ఈ పర్టికులర్ సెరామిక్ కుక్వేర్లో ఏంటంటే ఇట్ డజంట్ రియలీ టేక్ మోర్ దెన్ 10 minutes టు కుక్ ఎనీ ఆఫ్ ద రెసిపీస్. అండ్ ఇది స్టవ్ ఆపేసిన తర్వాత కూడా వేడిగా ఉంటుందన్నమాట. నేను ఇక్కడ స్టవ్ ఆపేసి ఆల్మోస్ట్ 2 minutes అయింది, బట్ స్టిల్ యూ కెన్ సీ హౌ ఇట్ ఈస్ కుకింగ్ అని. సో లాస్ట్లో కొంచెం మ్యాగీ మసాలా, కొత్తిమీర వేసి ఎండ్ చేసేసాను అనమాట. అండ్ ఐ ఆల్సో మేడ్ అ సింగిల్ రోటీ ఫర్ మై సెల్ఫ్ అండ్ సర్వింగ్ ద డెలిషియస్ లంచ్ ప్లేట్. ద ఓన్లీ బెనిఫిట్ ఆఫ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ కొంచెం రెస్ట్ తీసుకున్నాము అంటే ఇంకో 1 hour ఎక్స్ట్రా పని చేయాల్సి వస్తుంది. చాలామందికి ఏమనిపిస్తుంది అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఈజ్ అ బ్లెస్సింగ్ అని. నో, ఇట్స్ నాట్. బికాజ్ మనకు తెలియకుండానే మన వర్కింగ్ అవర్స్ ఆటోమేటిక్గా పెరిగిపోతాయి అనమాట. అండ్ ప్రెషర్ ఉంటుంది, లైక్ వెదర్ వీఆర్ దేర్ ఆన్లైన్, మన మేనేజర్స్ దగ్గర నుంచి, టీం నుంచి ఎవరు ఎప్పుడు ఎలా పింగ్ చేస్తారో తెలీదు, ఎప్పుడు కాన్షియస్గా ఉండాలి. సో ఇలా మెనీ థింగ్స్ అనమాట. సో అదే ఆఫీస్కి వెళ్ళామనుకోండి, మన ప్రెజెన్స్ అక్కడ ఉంటుంది కాబట్టి మనం ఎంత పని చేస్తున్నాం ఏంటి అనేది డైరెక్ట్గా కనిపిస్తుంది. నాకు కొన్నిసార్లు ఆఫీస్కి వెళ్తే బాగుండు అనిపిస్తుంది, ఆఫీస్కి వెళ్ళే రోజుల్లో ఇంట్లో ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఐ థింక్ మీలో చాలామంది ఇఫ్ ఇన్ కేస్ వర్కింగ్ ఉమెన్స్ ఉంటే రిలేట్ చేసుకోగలరు కదా. కొన్నిసార్లు ఇంట్లో నైట్ డ్రెస్లు వేసుకుని బోర్ కొట్టి ఆఫీస్కి వెళ్తే బాగుండ్రా బాబు, మంచి డ్రెస్లు వేసుకోవచ్చు అని అనిపిస్తూ ఉంటుంది. మేనేజర్ ఎక్కువ సతాయిస్తే అబ్బా ఆఫీస్లో ఈయన ముందే కూర్చుని ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఎనీవే, ఐఎమ్ డన్ విత్ మై లంచ్. కర్డ్ రైస్ తిన్నాను కదా, ఆ తర్వాత వర్క్ చేస్తుంటే ఓ మై గాడ్ ఎంత నిద్ర వచ్చిందంటే ఐ కెనాట్ రియలీ టెల్ యూ. సో కొంచెం దాని నుంచి ఆ స్లీప్, ఆ డ్రౌజీనెస్ నుంచి బ్రేక్ ఇవ్వడానికి లివింగ్ రూమ్లో ఒక చిన్న మార్పులు చేశాను అనమాట. మార్పులు ఇన్ ద సెన్స్ ఈ కుషన్ కవర్స్ యాడ్ చేశాను అండ్ ఆల్సో గుడ్ త్రో. సో ఇవి కూడా నేను నెక్స్ట్ ఏషియా నుంచే తీసుకున్నాను అనమాట. క్వాలిటీ వైజ్ దే ఆర్ జస్ట్ సూపర్బ్, ఆసమ్. నేను చెప్పాను కదా క్రిస్మస్ థీమ్తో వెళ్దాము ఈసారి అని చెప్పి అనుకున్నా. అండ్ మెల్లమెల్లగా ఒక్కొక్క ఐటెం తీసుకుంటున్నాను అనమాట దొరికిన దగ్గర అలా. సో ఫస్ట్ అయితే కుషన్ కవర్స్తో స్టార్ట్ చేశాను. ఇదేంటంటే ఓన్లీ క్రిస్మస్ టైంలోనే కాకుండా నార్మల్గా యూజువల్గా కూడా యూస్ చేయడానికి బాగుంటాయి. ఓన్లీ అంటే ఆ క్రిస్మస్ ట్రీస్ అవి కాకుండా ఇలా హార్ట్ షేప్ వచ్చినవి తీసుకున్నాను అనమాట. అండ్ ఇది 16x16 సైజు. ద క్వాలిటీ, ద మెటీరియల్, ఎవ్రీథింగ్ ఈజ్ జస్ట్ పర్ఫెక్ట్. ఐ జస్ట్ లవ్డ్ ఇట్. ఇది సెట్ ఆఫ్ 2 వస్తాయి. సో నేను అలా 2 sets తీసుకున్నాను అనమాట. సో 4 కుషన్ కవర్స్ వచ్చాయి. అండ్ ఆల్సో దిస్ బ్యూటిఫుల్ త్రో బ్లాంకెట్ అనమాట. ఇది క్రిస్మస్ థీమ్ అనే కాకుండా ఐ మీన్ నా లిక్షిత రూమ్లో వేసుకోవడానికి కూడా, లేకపోతే ట్రావెల్కి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఈ వింటర్ సీజన్స్లో తీసుకెళ్ళడానికి, క్యారీ చేయడానికి కూడా ది బెస్ట్ వన్. అండ్ ఆల్సో గిఫ్టింగ్ ఆప్షన్కి అయితే ఇంకా ది బెస్ట్ వన్ అనమాట. మంచిగా స్నో ఫ్లేక్స్ వచ్చినాయి అండ్ ఆల్సో బేర్స్ వచ్చినాయి అనమాట. మమ్మీ బేర్ అండ్ బేబీ బేర్ వచ్చినాయి. చాలా క్యూట్ అండ్ ప్రిటీగా అనిపించింది. లిక్షిత స్కూల్ నుంచి రాగానే మమ్మీ వావ్ అసలు ఎంత క్యూట్ ఉందో, ఇది నువ్వు ఇది నేను అని చెప్పడం స్టార్ట్ చేసింది. ఐ జస్ట్ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్ త్రో అనమాట. ఫ్యాన్సీ ఉంది అండ్ ఆల్సో నా థీమ్తో మ్యాచ్ అవుతుంది అండ్ ట్రావెల్ ఫ్రెండ్లీ, గిఫ్ట్ ఫ్రెండ్లీ కూడా అండ్ అఫోర్డబుల్ టూ. Back to the work from home saga continues.
ఓకే. నేనైతే ఈ కంఫర్టబుల్ ఏమంటారు త్రో అండ్ పిల్లోస్‌తో ఇక్కడ కౌచ్ పొటాటో అంటారు కదా! అలా అయిపోయాననమాట. ఈరోజు మొత్తం దీని మీదే వర్క్ చేసుకున్నాను. ఫ్రమ్ ద మార్నింగ్ టు ఈవినింగ్. సో, ఐ వాస్ ఫీలింగ్ సో కంఫర్టబుల్ అండ్ వార్మ్. వింటర్ సీజన్స్‌లో ఇలాంటి త్రోస్ ఎస్పెషల్లీ సోఫాస్ మీద ఉండడం ఇంపార్టెంట్ బికాజ్ వి ఫీల్ సో కంఫర్టబుల్ అండ్ వార్మ్. And it's almost 6:30 in the evening anamata. So I wanted to prepare a tea for myself post log off, and look at this cutest ceramic spoons and also Christmas theme platter with bowls. So ఇది వచ్చేసి ఇలా క్రిస్మస్ థీమ్తో 2 సెరామిక్ బౌల్స్ వచ్చినాయి అనమాట. అండ్ దాని కిందనే ఈ ట్రే లాగా వచ్చింది. అండ్ ఆ ట్రే మీద పైన ఈ శాంటా క్యాప్ ఎంత క్యూట్ అండ్ ప్రిటీ అనిపించిందో నాకైతే. పర్ఫెక్ట్ క్రిస్మస్ థీమ్ అనిపించింది. ఇది చూడగానే ఐ థాట్ లైక్ ఐ షుడ్ డెఫినెట్లీ హ్యావ్ దిస్ అని. ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు కూడా అదొక డిప్ బౌల్స్ లాగా యూజ్ చేయొచ్చు. ఆర్ఎల్స్ చిన్న చిన్నగా ఏదన్నా స్నాక్స్ సర్వ్ చేసినా చాలా క్యూట్ ఉంటుంది. స్పెషల్గా కిడ్స్ వచ్చినప్పుడు సర్వ్ చేస్తే భలే ఉంటుంది ఇఫ్ ద కిడ్స్ ఆర్ నాట్ సో నాటీ. ఎనీవే నా టీ కూడా రెడీ అయిపోయింది. సో ఫార్ ఐ హ్యావ్ సర్వ్డ్ అ బిట్ ఆఫ్ స్నాక్స్ నాకు మోహన్కి ఇద్దరికి. అండ్ మోహన్ టీ తాగడు, సో ఐఎమ్ ద ఓన్లీ పర్సన్. సో ఈ వీడియో ఈ ఈవినింగ్ అండ్ ఈ వ్లాగ్ ఇంతటితో సమాప్తం. See you all in the next video really very soon. Thanks for watching till the end, and telling you once more, all the links are given in the description box. If you are really interested, please go check it out. Bye.